ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుగన్యః ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 416వ నామం నుంచి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి నామము కూడా వేదమంత్రముతో సమానము. ఇవి లలితా సహస్ర రహస్యనామములు. రహస్యనామాలంటే ఏదో ఒకరి చెవులో ఒకరు చెప్పుకోవడం కాదు. ఇది ప్రత్యేకంగా మీరు ఏదైతే నామము అనుకుంటారో ఆ నామం ఎవరో రచించినటువంటిది కాదు. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏముందండి స్తోత్రాలు రాసినట్టే ఎవరో రాసి ఉంటారని. కాదు, ఇది అపౌరుషములు అంటారు. అంటే అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా బయటికి వచ్చి ఆ యొక్క నిండు సభలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది అనే స్పృహతో ఈ నామాలు చదవండి నా మాట విని. అలాగే చిత్శక్తి. చిత్శక్తి అంటే అర్థం ఏంటంటే చిశక్తి, దీనికి జ్ఞానరూపశక్తి, జ్ఞానరూపశక్తి లేదా జ్ఞానరూపమైన శక్తి గలది శ్రీదేవి అని అర్థం అనమాట చిత్శక్తి అంటే. ఓకే, అయితే చేతనారూప 416 నామం తర్వాత వచ్చేది 417వ నామం చేతనారూప. ఒక చేతనమైనటువంటి రూపం కలిగినటువంటిది అమ్మవారు. దీని తర్వాత కనుక తీసుకుంటున్నట్లయితే జడశక్తి అని ఉంది. జడశక్తి తర్వాత నామాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే జడాత్మిక అని ఉంటుంది. జడశక్తి, జడాత్మిక. ఇక్కడ ఏంటండి చిత్శక్తి అన్నారు, మళ్ళీ చేతనారూప అన్నారు, జడశక్తి మరి జడాత్మిక అంటున్నారు. అంటే జడమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ జడమైనటువంటి పదార్థము జడాత్మికంగా ఉండేటువంటిది, జడ స్వరూపంగా ఉండేటువంటిది కూడా అమ్మవారే అని మీరు అర్థం చేసుకోవాలి. ఒక రాయి కదలకుండా అలా పడి ఉంటుందండి, ఆ రాయిగా ఉన్నది కూడా అమ్మవారే, మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీంట్లో శక్తి లేదు కదండి అని అనుకుంటే తప్పు. అలా ఉండేది కూడా అమ్మవారు అవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఒకటి అవ్వకపోతే తను సర్వాంతర్యామి అవ్వదు. లాజిక్ బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు అంతటా అమ్మవారిని చూడాలి. అంతటా అమ్మవారిని చూడాలన్నప్పుడు ఒకటి అమ్మవారు అయ్యుండి ఇంకోటి అమ్మవారు కాదు అనేటువంటిది ఎప్పుడైతే మీకు వచ్చిందో అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి అంతా అమ్మవారిని చెప్పడమే లలితాసహస్రనామాల యొక్క ముఖ్య ఉద్దేశం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జడాత్మిక, జడ పదార్థమును తానే అయి ఉన్నది అని అర్థం అనమాట. జడాత్మిక అంటే అర్థం జడాత్మిక గాయత్రి. గాయత్రి మంత్రం కూడా పరాశక్తి అట అమ్మవారు. గాయత్రి అంటే ఏంటంటే మనం సూర్యుడి యొక్క కిరణాలని గాయత్రి అంటాం. సూర్య భగవాను ఏం చెప్తున్నాం మనం లలితాసహస్రనామాల్లో? భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అంటున్నాం. భానుమండలంలో మధ్యస్థానంలో భైరవి భగమాలిని అనేటువంటి రూపంలో అమ్మవారు ఉంది కదా. ఇప్పుడు ఆ కిరణాలు తాను అది ఉన్నప్పుడు తను వేరు కిరణాలు వేరు అవ్వదు కదా, తనే ఆ కిరణాలు అయింది కాబట్టి ఆ కిరణాలే గాయత్రి. అదేవిధంగా ఈ గాయత్రి విషయం గురించి వచ్చింది కాబట్టి నేను మీకు విషయం చెప్తాను. ఎవరైతే కేవలం గాయత్రి చేసినా కూడా, అంటే త్రికాల సంధ్య అంటుంటారు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము, కొన్ని కనీసం 2 కాలాలైనా ఉదయం సాయంత్రం అయినా చేయగలిగితే వాళ్ళకి ఇంకా అన్నీ తానే ఉన్నటువంటి అమ్మవారే గాయత్రి. కాబట్టి అమ్మవారే మనకి చూడండి, మనకి శ్యామలా దండకంలో వస్తుంది సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అనేటువంటిది. అంటే ఏమిటి? సర్వమంత్రాలకి, యంత్రాలకి, తంత్రాలకి అంతా ఆవిడే. కాబట్టి ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏమండి మీరు జాతకం చెప్పేటప్పుడు కేతువు యొక్క ప్రభావం ఉంది, గణపతిని చేసుకోమని చెప్పారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరు లలితాసహస్రంలో అంతా ఆవిడ అంటున్నారు ఏంటి అంటే అదే పరాశక్తి గణపతి రూపంలో ఉంది అని అర్థం చేసుకోండి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్క్రూ విప్పాలి మనం.
ఒక స్క్రూని విప్పాలన్నప్పుడు మనకి స్క్రూ డ్రైవర్ కావాలి, ఒక బోల్ట్ ఇప్పాలి, మనకి కటింగ్ ప్లేయరు లేకపోతే ఒక దాన్ని ఇలా అంటారు, ఒక పానా ఏదో అంటారు మనకి ఇక్కడ, అది కావాలి. అవునా? అలా కాకుండా ఒక తాళం ఓపెన్ చేయాలి, తాళం చెవిలా ఉండాలి. 3 ఐరన్తోనే తయారయ్యాయి. ఐరన్ ఒకటేనండి, జస్ట్ ఐరన్ ఏదో పోసి పెడితే రాదు మీకు. ఐరన్ ఒకటే, కానీ ఇక్కడ తాళం ఓపెన్ చేయడానికి ఒక రకంగాను, స్క్రూ ఓపెన్ చేయడానికి ఒక రకంగాను, బోల్ట్ ఓపెన్ చేయడానికి ఒక రకంగాను, ఒక ఐరను లేకపోతే ఒక బట్టలు కుట్టడానికి సూదిగాను తయారైంది అక్కడ. ఒకే ఐరన్గా ఈ 4 పదార్థాలుగా ఉంది కదా, ఒకే ఐరన్ తయారైంది కాబట్టి నేను ఈ బోల్ట్ విప్పేదాన్ని తీసుకొచ్చి బట్టలు కుడతా అంటే కుదరదు. స్క్రూ డ్రైవర్ని తీసుకొచ్చి నేను బట్టలు కుడతా అంటే కుదరదు. ఆ సూదిని తీసుకొచ్చి ఇక్కడ నేను స్క్రూ ఓపెన్ చేస్తానంటే కుదరకపోవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒకే శక్తి మనం ఎలా అయితే ఒకే ఐరన్తో రకరకాలుగా ఎలా అయితే తయారు చేసుకున్నామో, బంగారంతో కూడా చెవులు కమ్మలు తయారు చేసుకున్నాం, కానీ అదే చెవు కమ్మల్ని చేతికి పెట్టుకోలేం, మెడలో వేసుకోలేం. ఎందుకు? ఆ చెవు కమ్మలకి అక్కడే అది బాగుంటుంది. అలాగే ఒకే శక్తి గణపతి రూపంలో ఆటంకాలు తొలగించడానికి అందులో కొన్ని బీజాక్షరాలతో కొన్ని దీంతో అదలా తయారైంది. అదే శక్తి ఇంకొక రూపంలో ఇంకో రూపంలో తయారవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.